జగిత్యాల జిల్లాలో 34 లక్షలతో పరారయ్యాడు ఓ యువకుడు. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన కల్లెం ఆదిత్య అనే యువకుడు సన్నిహితుల క్రెడిట్ కార్డుల ద్వారా డబ్బులు విత్డ్రా చేశాడు. తర్వాత 2 నెలల నుంచి ఎవరికీ అందుబాటులో లేకపోవడంతో అతని ఇంటి ముందు ఆందోళన చేపట్టారు బాధితులు. నమ్మించి క్రెడిట్ కార్డులు తీసుకుని మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. ఆదిత్య నేను వేటలో పనిచేసినప్పుడు పరిచయం అని చెప్పేసి వాళ్ళ భార్యకు పానం మంచి లేదని చెప్పేసి కావాలంటే నా క్రెడిట్ కార్డులు తీసుకొని వాడుకున్నాడు. తర్వాత నాకు ఏమంటే ఇవ్వడం మానేసి అలా మధ్యలో వాళ్ళ డాడీ అలా దాచేసి ఇప్పటివరకు డబ్బుల గురించి మాట్లాడితే ఏం తెలియదు అన్నట్టుగా వాళ్ళ డాడీ అంటున్నాడు మాతోని. ఆ డబ్బులు మాకు కావాలని మేము ఇక్కడ కూర్చున్నాం. రెడ్డి సన్ ఆఫ్ రామచంద్రారెడ్డి అనే క్యాండిడేట్ బిగ్సీలో పనిచేస్తున్నాడు. వాళ్ళ మమ్మీకి కిడ్నీ బాగాలేదు, ఆపరేషన్ అవసరం నిమిత్తం డబ్బులు అవసరం ఉన్నాయని ఒక 15 మంది దాకా ఎవరికి తెలియకుండా ఒకరి దగ్గర 15 మంది దగ్గర దాదాపు ఒక 30 లక్షల రూపాయలు వాడుకున్నాడు. వాటి రూపాయలు మమ్మీ వాళ్ళ అమ్మ మంచిగా ఇంటికి వచ్చినాక ఇస్తానని చెప్పి జరిగింది. ఇంటి విషయం అమౌంట్ కోసం అడగగా వాళ్ళ డాడీ కల్లెం రామచంద్రారెడ్డి అనే అతను వాళ్ళ ఆదిత్య రెడ్డిని ఎక్కడో దాచిపెట్టి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు గురి చేస్తున్నాడు. మేము ఎక్కడ పోయినా కూడా అక్కడ లంచాలు ఇచ్చుకుంటూ మాకు న్యాయం జరగకుండా చూస్తున్నాడు. అందుకు ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి డబ్బుల కోసం న్యాయం జరగాలని కోరుతున్నాము.